దేవుని వశములో ఉన్న మానవ కాలగతులు అనే ఒక మంచి అంశాన్ని బైబిల్ నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము. దేవుని వశములో ఉన్న కాలగతులు అనే ఒక మంచి అంశాన్ని దయచేసి మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి మనం చూడగలిగితేనండి, కాలము అనగానే టైం టైం తెలుసు కదమ్మా. కాలము అంటే సమయము, లేదంటే ఈ టైం అనేది మానవ జీవితంలో చాలా విలువైనది. అందుకే ఏమన్నారు అంటే టైం ఈజ్ వాల్యుబుల్ అన్నారు. ఎందుకంటే ఒక ధనం పోయిందనుకోండి, డబ్బు పోయిందనుకోండి, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మన జీవితంలో మనం కోల్పోయిన కాలాన్ని మీరు ఎంత డబ్బు వెచ్చించినా దాన్ని మరలా మనము వెనక్కి తెచ్చుకోలేము. కాబట్టి సమయము అన్నది చాలా విలువైనది. అందుకే ఈ భూప్రపంచంలో నువ్వు దేన్నైనా తెలుసుకుంటావు, కానీ కాలాన్ని మాత్రం మనం తెలుసుకోలేము. ఎందుకు మనం తెలుసుకోలేమో, కాలము అన్నది ఎవరి ఆధీనములో ఉన్నదో, ఇటు విషయాలన్నీ కూడా మనం ఆలోచిద్దాము. కాబట్టి దేవుని వశములో ఉన్న కాలగతులు అని మనం ఆలోచిస్తున్నాము. ఇంకా మనం చూడగలిగితే ఒక మంచి మాట చూసుకొని ముందుకెళ్దాము. అందరం కూడా అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము కలిసి ఉన్నాయి. చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు మరి మాట్లాడుతూ అపోస్తులైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాస్తున్న మాట, దినములు చెడ్డవి గనక అంటున్నాడు. ఏమన్నాడమ్మా? దినములు చెడ్డవా? దినములను అనుభవిస్తున్న మనిషి చెడ్డవాడా? అమ్మా, దినములు చెడ్డవా, మనిషి చెడ్డోడా? చెప్పాలమ్మా. మొన్న కటింగ్ షాప్ వెళ్ళిన తర్వాత ఒక ఆయన అడిగాను, ఆయన అడిగాను, ఏందయ్యా మీరు మంగళవారం మానేస్తున్నారు ఏందని అడిగాను. క్లోజ్ చేస్తున్నారు షాప్లో, అసలు మంగళవారానికి మీకు సంబంధం ఏందని అడిగాను. ఆయన బార్బర్ షాప్ అంటే ఆయన చెప్పాడు దానికి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి కాబట్టి ఆయన చెప్పాడు, అదంతా ఏం లేదంటే మంగళం అంటే మంచి రోజు కాబట్టి ఆ రోజు ఎందుకని, ఇక ఆ రోజు ఏం పని చేయబుద్ది కాదని ఏం చేయమంటే అని అన్నారు. అంతే తప్ప ఇంకేం సెంటిమెంట్ లేవట. కాబట్టి కొంతమందికి ఏమో మంగళవారం మంచిది కాదు, కొంతమంది ప్రయాణాలు చేశారనుకోండి మంగళవారం మంచిది కాదు. అదే డబ్బులు ఇవ్వడానికి శుక్రవారం రోజు ఇవ్వరు డబ్బులు. మీరు చూడండి, కొంతమంది అమావాస్య రోజు డబ్బులు ఇవ్వరు కొంతమంది. మరి మనకు అమావాస్య సంబంధం ఏంది? మీరు ఆలోచించండి, సంబంధం ఏంది? ఒకవేళ శుక్రవారం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారు డబ్బులు ఇవ్వాలి, మరి పరిస్థితి ఏంటి? కాబట్టి దినములు చెడ్డవి అంటున్నాడు. దినములు చెడ్డవా? దినములను అనుభవిస్తున్న మనిషి చెడ్డవాడా? కొంతమంది ఏమనంటారంటే, ఈ స్కూలుకు వెళ్ళని పిల్లలు ఉంటారు కదమ్మా, స్కూలుకు వెళ్ళని పిల్లలు ఏమంటారమ్మా? బడి దొంగ అంటారు. అసలు బడి దొంగ వీడి దొంగ? వెళ్ళని వీడి దొంగ. అర్థమైందమ్మా? బడికి వెళ్ళంది వీడు కాబట్టి వీడి దొంగ. కానీ ఏమంటున్నాం మనము? బడి దొంగ అంటాం మనం. లేదంటే దొంగ బండి ఎక్కువచ్చానని అంటారు. బండి దొంగది కాదు, ఎక్కువచ్చిన నువ్వు దొంగ. అర్థమైందమ్మా? కాబట్టి దినములు చెడ్డవి అంటే దినములు పాడైపోయాని కాదు, దినములు అన్నీ మంచివే. ఆదివారం నుంచి శనివారం వరకు ఏవైతే రోజులు ఉన్నాయో ఇవన్నీ మంచి దినములు. అయితే ఆ దినములలో బ్రతుకుతున్న మనిషి చెడ్డవాడిగా మారిపోయాడు. అందుకే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. టైం వేస్ట్ చేసుకోకండి. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు జ్ఞానివి, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే నీవు అజ్ఞానివి అంటున్నాడు. టైం పాస్ చేసుకోకండి సమయాన్ని.
మీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. టైం వేస్ట్ చేసుకుంటున్నారు అంటే మీ అంత అజ్ఞానులు లేరు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేవుని వశములో ఉన్న కాలగతులని మనం నేర్చుకుంటున్నాము. ఇంతకీ టైటిల్ ఎక్కడుంది, ఇంతకీ ఈ మాట ఎక్కడుందని మనం ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము మూలవాక్యాన్ని మనం అందరం కూడా చూసుకుందాము. కీర్తనల గ్రంథము 31వ కీర్తనల గ్రంథము 31వ కీర్తన 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. చాలమ్మా, ఈ మాట మనమందరం కూడా మరి ఆలోచన చేయబోతున్నాము. ఈ మాట ఎవరు రాస్తున్నారు అంటే సాక్షాత్తు దావీదు గారు రాస్తున్నారు. పైన స్మాల్ లెటర్స్తో ఉన్నాయి చూడండి. కీర్తన ప్రారంభంలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని మనం చదువుకుంటున్నాము. ఇప్పుడు 15వ వచనానికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటున్నాడు. దావీదు గారు అనగానే ఆయన ఎవరు అంటే ఆయన ఒక రైటర్, ఆయన ఒక రచయిత. దావీదు గారు ఆయనకున్న అనేకమైన తలాంతులలో, అనేకమైన టాలెంట్స్లో ఆయన ఎవరు అంటే ఒక రచయిత. అలాగే ఆయన ఎవరు అంటే ఆయన ఒక కంపోజర్ కూడా. అందుకే కొన్ని కీర్తనలలో మీరు చూడగలిగితే ఫలాని రాగము మీద పాడదగినది అని మనం చదువుకున్నాం. ఫలాని రాగం మీద పాడదగినది అని మనం అంటే ఆయన రచయితే కాదు, మరొక టాలెంట్ ఏంటంటే ఆయన కంపోజర్, అంటే ట్యూన్స్ సెట్ చేసేవాడు, కంపోజ్ చేసేవాడు. ఆయన కంపోజరే కాదు, ఆయన మ్యూజిక్ ప్లే చేసేవాడు. ఆయన మ్యూజిక్ ప్లే చేసేవాడే కాదు, ఆయన యుద్ధ వీరుడు. కత్తి పట్టాడు అంటే 10,000 మందిని తెగ నరుకుతాడు దావీదు గారు. అంత యుద్ధ వీరుడు. ఆయన యుద్ధ వీరుడే కాదు, ద బెస్ట్ కింగ్ కూడా ఎవరు అంటే దావీదు గారు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. ఆయన అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మనం చూడగలిగితే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటున్నాడు. ఎక్కువగా మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కువగా దావీదు గారి కీర్తనలన్నీ కూడా ఆయన పర్సనల్ జీవితంలో జరిగిన ఆ సంభవాలన్నీ, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఆ కీర్తనల గ్రంథంలో మనకు కనపడతాయి. అంటే ఆయన జీవితంలో జరిగిన ఆ పరిస్థితులు, ఆ సంభవాలు, ఆ సందర్భాలన్నీ కూడా దాన్ని బట్టి ఆయన కీర్తనలు రాశాడు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ను బట్టి ఆయన కీర్తనలు రాశాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం ఆలోచన చేయగలిగితే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటున్నాడు. ఇంతకీ ఎందుకు దావీదు గారు ఈ మాట పలుకుతున్నాడు? ఎందుకయ్యా నా కాలగతులు నీ వశములో ఉన్నవని దావీదు గారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే కింది లైన్లో ఆయన అంటున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము, ఆయన నా కాలగతులు నీ వశములో ఉన్నాయని ఎందుకు అంటున్నాడు? ఆయన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ మాట ఎందుకు పలుకుతున్నాడు దావీదు గారు అన్నప్పుడు దాని వెనకాల ఉన్న రీజన్ మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు అన్నప్పుడు అందరం కూడా దయచేసి 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 13వ వచనాన్ని మనం చదవండమ్మా. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఇక్కడ మనము చదువుకుంటున్నాము, అనేకులట దావీదు గారి మీద దురాలోచనలు చేస్తున్నారు. అనేకులు. అప్పుడు ఆ తర్వాత వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది అని నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఏదైతే నార్త్, ఏదైతే సౌత్, ఏదైతే ఈస్ట్, వెస్ట్, ఏవైతే నాలుగు దిక్కులు అంటున్నామో, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఏవైతే ఈ 4 దిక్కులు అంటున్నామో, ఈ 4 దిక్కుల నుండి దావీదు గారికి భయము, అక్కడ ఏమంటున్నాడు,
భీతి కలుగుచున్నది అంటే 4 వైపుల నుండి దావీదు గారిని భయము చుట్టుముట్టింది. ఇప్పుడు ఏ వైపుకి వెళ్తాడో మీరు ఆలోచించండి. ఒకవేళ నార్త్ వైపు భయం ఉంటే ఒకవేళ సౌత్ వైపు వెళ్ళొచ్చు, ఒకవేళ ఈస్ట్ వైపు భయం ఉంటే వెస్ట్ వైపు వెళ్ళొచ్చు. కానీ 4 వైపుల నుండి ఆయనను భయము చుట్టుముట్టింది. ఇప్పుడు ఏ వైపు వెళ్ళాలి దావీదు గారు మీరు ఆలోచించండి. అందుకే అంటున్నాడు, నలుదిశలను నాకు ఇదిగో భీతి కలుగుచున్నది. భీతి అంటే భయము కలుగుతుంది దావీదు గారికి. మనం అనుకోవచ్చు చాలామంది సమస్యలు, ఎటు చూసిన సమస్యలేనండి, ఎటు చూసిన సమస్యలే. ఈ సమస్యలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎక్కువైపోయేసరికి ఇక ఏమి చెయ్యాలో తోచక ఈరోజు చాలామంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అసలు ఏం చేయాలి నేను? ఎటు చూసిన సమస్యలు కనబడుతున్నప్పుడు ఏం చేయాలి? అసలు మనం మీరు ఆలోచన చేయగలిగితే అసలు మనకొచ్చేటివి అసలు సమస్యలేనా, మనకున్నది అసలు శ్రమలేనా, మనం అనుభవిస్తున్నది కష్టాలేనా? మీరు ఆలోచించండి. ఎందుకంటేనండి, బైబిల్ గ్రంథంలో ఒకనాడు భక్తులు అనుభవించారు శ్రమలు. ఒక యోబు భక్తుడు మీరు ఆలోచించండి, 10 మంది కుమారులు ఒకే రోజు చనిపోయారు. ఆయన ఆస్తి అంతా కూడా శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆరోగ్యం క్షీణించిపోయింది. భార్య వచ్చి దేవుని దూషించి చావరాదంటుంది. స్నేహితులు వచ్చి అంటున్నారు, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు ఈ గతి పట్టిందని స్నేహితులు అంటున్నారు. ఇప్పుడు ఆయనేం కావాలి మీరు ఆలోచించండి. ఆయనది ఏమంటారు మీరు ఆలోచించండి. ఆయన అంత శ్రమలు మనం అనుభవిస్తున్నాం. ఆయనకు వచ్చినన్ని శ్రమలు మనకు వచ్చినవి. ఒక పౌలు గారి గురించి మీరు ఆలోచించండి. ఆయన శ్రమల గురించి మీరు 2వ కొరింథీ పత్రిక మీరు చదివితే ఆయన శ్రమలు మామూలుగా లేవు. మొదటి శతాబ్దంలో అనుభవించిన వారి శ్రమలు చూడండి. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. మనిషి మీద మైనం పోసి నిప్పంటించి ఆ వెలుగులో పని చేసుకున్నారే. మరి అన్ని అగ్ని వంటి మహాశ్రమలు మొదటి శతాబ్దపు భక్తులు అనుభవించారు. అవ్వండి శ్రమలు అంటే. ఈరోజు మనకు చిన్నవి చిన్న కష్టం రాగానే చర్చి మానేస్తాం, చిన్న బాధ రాగానే చర్చి మానేస్తాం. ఏదైనా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, దేవునిలో నుండే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇజ్రాయిల్ పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం ఉంది. మరి ఇప్పుడు ఎట వెళ్ళాలి ఇశ్రాయేలీలు? ముందు చూస్తేనేమో నుయ్యి, వెనక చూస్తేనేమో గొయ్యిలాగుంది ఇశ్రాయేల్ పరిస్థితి. అప్పుడు మోషే గారు వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఏం చేయమంటావు అన్నప్పుడు, నీ చేతిలో కర్ర ఉంది కదా, ఇదిగో సముద్రం వైపు ఎత్తు మోషే అన్నప్పుడు అండి, ఇదిగోనండి ఏం జరిగిందంటే సముద్రము 2గా పాయలవటము, ఒక వాలుగా ఒక గోడగా మారిపోవటం అనేది మనం చూస్తున్నాము. కాబట్టి మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య అయినా ఏ కష్టమైనా దానికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అందుకే పౌలు గారు అంటారు, అపాయములో ఉపాయము లేని వారు మాత్రం మేము కాము. అపాయములో కూడా మాకు మీరు వెతికితే, మీరు కనుగొంటే ఖచ్చితంగా మీకు ఉపాయము దొరుకుతుంది. ఇప్పుడు దావీదు గారి పరిస్థితి మనం ఆలోచిస్తున్నాము. ఆయన ఏమంటున్నాడంటే 4 దిశలను నాకు భీతి కలుగుచున్నది, 4 వైపుల భయము నన్ను చుట్టుముట్టింది. ఇప్పుడు ఏ వైపు చూడాలి అంటే ఇదిగోనండి, దేవుడి వైపు, 5వ దిక్కు దేవుడి వైపు చూడాలి. అటు చూడటం ఇటు చూడటం కాదు, ఆ పక్క చూడటం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడటం కాదు, దేవుని వైపు చూడాలి. ఆయన అంటున్నాడు. అందుకేనండి, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనము కూడా చూడవలసింది మనుషుల వైపు కాదు, మనుషులకు చెప్పుకోవటం కాదు. చాపేసుకోండి, మోకరించండి, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టండి, దేవుని వైపు చూడండి. అందుకే 4 దిశల ఆయనను భయము చుట్టుముట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా ఇదిగో నా కాలగతులు నీ వశములో ఉన్నవి. అంటే ఎవరి వైపు చూస్తున్నాడు అన్నప్పుడు, క్రిటికల్ పరిస్థితుల్లో, ఇదిగో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తున్నాడు. 5వ దిక్కైన దేవుని వైపు చూస్తున్నాడు దావీదు గారు. అందుకే ఆయన అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటున్నాడు. మరి మనం ఆలోచన చేయగలిగితే, ఒక దావీదు గారి కాలగతులే దావీదు గారి వశములో ఉన్నాయా? మరి మన కాలగతులు ఎవరి వశములో ఉన్నవి?
ఈరోజు నా కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి, మీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి? దావీదు గారు అంటున్నారు నా కాలగతులు అంటున్నాడు. మరి నాది ఎవరి వశంలో ఉంది? మరి మీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయో అందరం కూడా చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం దయచేసి అందరం కూడా, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చదవండమ్మా. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. ఎవరి వశంలో ఉన్నారటండి? ఓన్లీ క్రైస్తవులందరూ అన్నాడా? పోనీ ఇశ్రాయేలీలు మాత్రమే అన్నాడా? మనుషులందరూ అంటే ప్రపంచ జనాభా 800 కోట్లు, సుమారుగా 800 కోట్లు. ఇప్పుడు 800 కోట్ల మంది ఎవరి వశంలో ఉన్నారు? అమ్మ, ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశములో ఉన్నారు. దేవుని వశములో ఉన్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ ఆలోచిస్తే, ఇప్పుడు టీవీ రిమోట్ ఉందనుకోండి. టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటే టీవీ అనేది వాళ్ళ అండర్లో ఉన్నట్టు, వాళ్ళ వశంలో ఉన్నట్టు. ఏమంటారు మీరు? అవునా కదమ్మా? టీవీ రిమోట్ ఎవరి చేతిలో ఉంటే టీవీ వాళ్ళ వశములో ఉన్నట్టు, అలాగే ఈరోజు మనందరి రిమోట్ ఎవరి చేతిలో ఉందమ్మా? ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయన దగ్గర కూడా గ్రీన్ బటన్, రెడ్ బటన్ ఉంది. ఆయన కూడా ఈరోజు ఏం చేశాడంటే మన పట్ల ఆయన గ్రీన్ బటన్ ఒత్తాడు. ఆయన ఏం చేశాడు? గ్రీన్ బటన్ ఒత్తాడు. కాబట్టి ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం మనము. ప్రతిరోజు ఆయన ఏం చేస్తున్నాడంటే గ్రీన్ బటన్ ఒత్తుతున్నాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఏదైనా ప్రమాదం జరిగింది అనుకుంటాం. ఏదైనా ప్రమాదం నుంచి మనం తప్పించుకున్నాం, ఏదైనా యాక్సిడెంట్ నుంచి మనం తప్పించుకున్నాం అనుకోండి, వెంటనే మనం ఏమనుకుంటామంటే అమ్మయ్య దేవుడు కాపాడాడు అనుకుంటాం. మనం అవునా? అనుకోమా? అమ్మయ్య ఈ పరిస్థితి నుంచి, ఈ యాక్సిడెంట్స్ నుంచి దేవుడే నన్ను తప్పించాడు అనుకుంటాం. కానీ ప్రతిరోజు నిన్ను క్షేమముగా తీసుకొని వెళ్ళి నిన్ను క్షేమముగా మరి ఇంటికి తీసుకొచ్చేది ఎవరండి? ఒక ప్రమాదం జరిగినప్పుడే నేను దేవుని వశములో ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడే, ప్రతిరోజు నిన్ను క్షేమముగా ఇంటికి తీసుకెళ్తున్నాడే. మరి అప్పుడు ఎవరి వశంలో ఉన్నాం మనము? ఎప్పుడైనా కూడా మనము దేవుని వశములో ఉంటాం. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే మనుషులందరూ నా వశములో ఉన్నారు. ఆయన గ్రీన్ బటన్ ఒత్తుతున్నాడు గనక నీకు రోజులు గడిచిపోతున్నాయి, నీకు నెలలు గడిచిపోతున్నాయి, నీకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆయన రెడ్ బటన్ ఒత్తాడా, ఈ భూమి మీదనే మనం కనపడము. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒక దావీదు గారే కాదు మనుషులందరి కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. ఇంకా మనం చూడగలిగితేనండి, అందుకే నేను ప్రారంభంలో చెప్పాను, ఇదిగో నువ్వు ప్రపంచంలో దేన్నైనా తెలుసుకుంటావు. ఈ ప్రపంచంలో దేన్నైనా తెలుసుకుంటావు. ఇప్పుడు చెట్టు ఎప్పుడు పుట్టిందో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ చెట్టును కోసినప్పుడు కొన్ని రింగ్స్ ఉంటాయి దాంట్లో. మీరు పెద్ద చెట్లు కోసినప్పుడు చూడండి, కొన్ని రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ను బట్టి ఈ చెట్టు పుట్టి ఎన్ని సంవత్సరాలైందో చెప్పొచ్చు. మరి అలాంటిది మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నా కాలగతులు నీ వశములో ఉన్నాయంటున్నాడు. నువ్వు దేన్నైనా ఈ భూమి మీద తెలుసుకుంటావు, కానీ కాలాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎందుకు తెలుసుకోలేవు అంటే దానియేలు గ్రంథము, దయచేసి అందరం కూడా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, తర్వాత పక్క పుస్తకమేనండి, 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 2:21 చదవమ్మా. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి, ఏమంటున్నాడండి? ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి అంటున్నాడు. అంటే ఆయన కాలాలలో మన స్థితిగతులు కానివ్వండి, ఆయన ఏం చేస్తాడు అన్నప్పుడు సమయములు కాలములు మార్చువాడయ్యుండి అని మనం చదువుకుంటున్నాము. మరొక మాట కూడా అపోస్తుల కార్యములో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములో మొదటి అధ్యాయము 7వ వచనాన్ని అందరము చదువుకుందాము. 1వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు.
కాబట్టి ఈ కాలాలు, ఈ సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే దేవుని చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎంత ట్రై చేసినా, మీరు ఎంత ప్రయత్నించినా మీరు వాటిని తెలుసుకోలేరు. ఎందుకంటే అవి దేవుని చేతిలో ఉన్నాయి, అవి దేవుని చేతిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు 4 వైపులా భయము ఆయనను చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు అన్నప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. అయ్యా, ఎందుకంటే ఏది జరగాలన్నా నీ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు 4 వైపుల నుంచి భయము నాకు చుట్టుముడుతుంది. ఏది జరగాలన్నా, శత్రువులు వచ్చి నన్ను దాడి చేసి నన్ను చంపాలన్నా, ఏది జరగాలన్నా ఎవరి వశంలో ఉందంటే దేవుని వశములో ఉంది. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నా సెలవు లేనిదే మీ తల వెంట్రుకల్లో ఒక తల వెంట్రుక కూడా నేల రాలదు అన్నాడు. అంటే ఒక తల వెంట్రుక భూమి మీద రాలాలి అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి అన్నప్పుడు, ఒక మనిషే భూమి మీద లేకుండా పోవాలి అంటే దేవుని పర్మిషన్ అవసరం లేదా? అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, దేవా, నా కాలగతులు అంటే నేను బ్రతికుండాలా, నేను ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఏ కాలంలో ఎలాంటి స్థితిగతులతో నేను ఉండాలో అవన్నీ కూడా నీ వశములో ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఏదైనానండి, ఇప్పుడు మీరు అన్నం తినాలనుకోండి, ఇప్పుడు మార్నింగ్ మీరు టిఫిన్ చేసి వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మీరు భోజనం చేస్తారు కదా, మీరు భోజనము చెయ్యాలన్నా దేవుని చిత్తం ఉండాలి, దేవుని పర్మిషన్ ఉండాలి. ఒక మాట ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 25వ వచనం. అమ్మా చదవండి. ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? అంటే నువ్వు భోజనము చెయ్యాలన్నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఒక ఫ్యామిలీ హోటల్కి వెళ్ళింది. మీరు కూడా వీడియో చూసే ఉంటారు. హోటల్కి వెళ్ళింది, ఫుడ్ ఆర్డర్ చేశారు, కూర్చున్నారు. ఆ ఫుడ్ కొంచెం కాసేపటికి వచ్చింది. తినే టైంకి ఆయన, మరి వాళ్ళ భర్త ఎవరో, ఆయన స్పాట్లో అక్కడే చచ్చిపోయాడు. హోటల్లో చనిపోయాడు. అదేంటండి, తిన్న తర్వాత చనిపోవచ్చు కదా అంటే టైం అయిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు, అప్పుడు హోటల్కి వెళ్ళారు, బాగానే ఉన్నారు, ఫుడ్ ఆర్డర్ చేశారు, తిన్న తర్వాత చనిపోవచ్చు కదా, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, నా సెలవు లేనిది, నా పర్మిషన్ లేనిది నువ్వు భోజనము చెయ్యలేవు. ఈరోజు భోజనం మనం తృప్తిగా తింటున్నాము అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అందుకే దావీదు గారికి అర్థమైపోయింది, దేవా, ఈ 4 దిక్కుల నుండి శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు, నన్ను భయము చుట్టుముట్టినప్పుడు, ఇదిగో వాళ్ళు నా మీదకి రావాలన్నా, వాళ్ళు నా మీద దాడి చేయాలన్నా, వాళ్ళు నన్ను చంపాలన్నా నీ పర్మిషన్ ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఎందుకు దావీదు గారు ఈ మాట అంటున్నారు? ఎందుకు దేవునితో ఇదిగో నా కాలగతులు నీ వశములో ఉన్నాయి అని ఎందుకు అంటున్నాడు అంటేనండి, ఇదిగో మనిషి ప్రాణం పోవాలి అంటే దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అందుకే యోబు గారి దగ్గరికి సాతాను పర్మిషన్ తీసుకుంటే, ఆయన ఆస్తిని అన్నిటి చేస్తాను, కానీ దేవుడు అంటాడు, యోబు ప్రాణమును ముట్టవద్దు అంటాడు. అందుకే మనం చూడగలిగితే సామెతల గ్రంథము, దయచేసి అందరం కూడా సామెతల గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనం, 21 చదవండి. యుద్ధమునకు గుర్రములను ఆయతపరుచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. అంటే నీకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమందికి నీ మీదికి వచ్చినా నీకు ఏమి కాకుండా ఉండాలి అంటే దేవుడు ఆయన అంటున్నాడు, రక్షణ యెహోవా ఆధీనము. అంటే ఇప్పుడు నిన్ను ఎంతమంది నుంచి ఇప్పుడు దావీదు గారిని కాపాడాలి అంటే ఎవరు కాపాడతారంటే దేవుడే కాపాడాలి. కాబట్టి ఆయన ఎవరి వైపు చూస్తున్నాడు అన్నప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మన జీవితంలో కూడా
ఇప్పుడు దావీదు గారికి అయితే 4 దిక్కుల. ఇప్పుడు మన జీవితంలో మీరు ఆలోచించండి, ఒక అప్పులు కావచ్చు, అప్పులు ఒక సమస్య కావచ్చు, అనారోగ్యం ఒక సమస్య కావచ్చు, ఆర్థిక పరిస్థితమైన సమస్యలు కావచ్చు, ఇలాంటివి మనకు కొన్నే ఉంటాయి. కానీ మనం ఆలోచన చేయగలిగితే 4 దిక్కుల నుంచి సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చూశాడు. ఒక దావీదు గారు మనకు నేర్పిస్తున్నాడు, మీకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా మనుషుల వైపు కాదు మీరు చూడవలసింది, 5వ దిక్కైనా ఇదిగో దేవుని వైపు మీరు చూడండి, దేవుని వైపు చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ కష్టము కూడా ఎందుకు వచ్చింది, బాధ కూడా ఎందుకు వచ్చింది అన్నప్పుడు అండి, మన మేలు కొరకే వస్తాయి, మన మేలు కొరకే వస్తాయి. ఈ కష్టం మీకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇంత భయంకరమైన పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే మీ మేలు కొరకు, మీకు ఏదో మేలు తీసుకురావడానికి ఈ బాధలు వస్తున్నాయంటున్నాడు. అదే కీర్తనలో మనం చదవగలిగితేనండి, అదే కీర్తనలో మనం చదవగలిగితే దయచేసి 31వ కీర్తన 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే ఒక కష్టం మీ జీవితంలో మరి ప్రవేశించింది, ఒక సమస్య మీకు వచ్చింది, ఇదిగో శ్రమ మీకు వచ్చిందంటే దాని వెనకాల ఏదో మేలు మీ జీవితంలో రాబోతుంది, ఏదో మేలు మీ జీవితంలో రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక సమస్య వచ్చిందంటే దాని వెనకాల ఏదో మేలు రాబోతుంది, ఏదో మేలు రాబోతుంది. మీ అందరికీ తెలుసు, ఒక ఆమె పీటీ ఉష పేరున్నారమ్మా, పీటీ ఉష పేరున్నారా? పీటీ ఉష అంటే పరుగుల రాణి. ఆ పేరు ఏంటంటే పరుగుల రాణి, ఆకున్న బిరుదు పరుగుల రాణి. అయితే ఈమె మరి ఆ కోచింగ్ తీసుకునేటప్పుడు ఆ కోచ్ ఏం చేసేవాడటంటే ఇసుకలో పరిగెత్తమనేవాడట. ఇసుకలో ఎలాగంటే టైం పెట్టేవాడట, ఇన్ని నిమిషాల్లో అంత దూరం నువ్వు వెళ్ళాలి. ఒకవేళ ఈమె మనం అలసిపోయింది అనుకోండి, కాళ్ళ మీద ఒక్కటేసేవాడట, బెత్తంతో కాళ్ళ మీద ఒకటి గట్టిగా వేసేవాడట ఆ కోచ్. ఇప్పుడు ఆమె అనుకున్నదంట, ఏంది కోచ్, ఏంది ఇంత కష్టపెడుతున్నాడు, ఇంత బాధ పెడుతున్నాడు, అసలు మామూలుగా మనం పరిగెత్తటమే, మామూలుగా ఉన్నదాని మీద పరిగెత్తటమే కష్టం, అలాంటిది ఇసుక మీద ఈ టైంలో నువ్వు టార్గెట్ రీచ్ అవ్వాలి అనేవాడట. అలాగే కాళ్ళకంటే వాటర్ ప్యాకెట్స్ కట్టేవాడట, కాళ్ళకి వాటర్ ప్యాకెట్స్ లీటర్స్ వాటర్ ప్యాకెట్స్ కట్టించి ఇదిగో నువ్వు పరిగెత్తు అనేటవాడట. అంత కష్టపెట్టేవాడట కోచ్. చాలా తిట్టుకునేదట అండి కోచ్ను. ఆమె ఇంటర్వ్యూలో చెబుతూ కోచ్ను చాలా తిట్టుకునేదట. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఆ కష్టమే ఆమెకి ఏం బిరుదును తీసుకుని వచ్చిందంటే పరుగుల రాణి పీటీ ఉష అనే బిరుదును తీసుకొని వచ్చింది. కాబట్టి ఒక కష్టం మన జీవితంలో వస్తుంది, ఒక సమస్య మన జీవితంలో వస్తుందంటే బాధపడకండి, దాని వెనకాల ఏదో మేలు రాబోతుంది. చివరిగా మరొక మాట చూసుకొని మనం అందరం కూడా ముగించుకుందాం. దయచేసి అందరం కూడా రోమిలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, దయచేసి 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇక్కడ అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరైతే బ్రతుకుతున్నారో వారే దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే ఆయనకు సమయాన్ని ఇస్తున్నారో వారే దేవుణ్ణి ప్రేమించేవారు. ఎవరైతే ఆయనకు ఇవ్వవలసినది ఆయనకి ఇస్తున్నారో, ఆయనకి ఇవ్వవలసిన టైంని ఆయనకి ఇస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమించిన వారు. వారికి ఏమంటున్నాడు, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు అంటే మనమే పిలవబడిన వారు, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము అని 1 పేతురు పత్రిక 2:9 మనం చదువుకుంటాం. కాబట్టి పిలవబడిన వారము మనమే. మనకు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు మీరు ఎవరు అంటే మీరందరూ కూడా దేవుని ఇంటివారు, మీరందరూ కూడా సంఘము అంటే దేవుని ఇల్లు. మనమందరము కూడా రక్షింపబడి, మనమందరము కూడా బ్యాప్టిజము తీసుకొని క్రీస్తు రక్తములో కడగబడి దేవుని ఇంటికి వచ్చిన వారము. దేవుని ఇంటికి వచ్చిన మన జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఆదుకోడు?
దేవుడు ఎందుకు దాని నుంచి ఎందుకు దేవుడు మనల్ని విడిపించడు? అందుకే అంటున్నాడు, సమస్తము సమకూడి నీ కొరకు జరుగుతున్నాయి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మరి దావీదు గారు ఆ తర్వాత ఆ పరిస్థితి నుంచి బయటికి రావటము, ఆయన రాజు అవుతాడు, ఆ తర్వాత సింహాసనం మీదకి వెళ్ళిపోతాడు, పరిపాలన జరిగిస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా బాధపడకండి. ఎందుకంటే దాని వెనకాల ఏదో ఒక మేలు, ఏదో ఒక ఇదిగో దేవుడు బ్లెస్సింగ్స్ దాని వెనకాల దేవుడు మన కొరకు పొందుపరిచాడు. అందుకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అంటున్నాడు. ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, ఈరోజు నాకు ఏం డోకలేదు, నాకు దేవుడితో పని లేదు, నాకు దేవుడితో అవసరం లేదు, మందిరంతో పని లేదని మీరు ఎప్పుడు అనుకోకండి. అది ఏంటంటే గర్వ హృదయము అంటారు దాన్ని. ఒకప్పుడు నెబుకద్నెజర్ రాజు, మీరు ఆలోచన చేయగలిగితే, ప్రపంచాన్ని పరిపాలించే ఒక చక్రవర్తి హోదా ఇచ్చాడు దేవుడు. నన్ను ప్రపంచాన్ని పరిపాలించని ఒక నెబుకద్నెజర్ రాజుకు, ఆయనకు ఒక చక్రవర్తిగా ఒక హోదా ఇస్తే, ఒక మంచి స్థితిని ఇస్తే ఏం చేశాడంటే గర్వించాడు. ఇప్పుడు కూడా మన స్థితిగతులను బట్టి ఎప్పుడు గర్వించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు, పశువు వలె గడ్డి మేశాడు ఒక నెబుకద్నెజర్ రాజు. తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక దావీదు గారు మనకు నేర్పుతున్న పాఠం ఏంటన్నప్పుడు, ఇదిగో మీ కాలగతులు నా కాలగతులే కాదు, మీ కాలగతులు నా కాలగతులు ఎవరి వశములో ఉన్నాయి అంటే దేవుని వశములో ఉన్నవి. ఆయన 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, నా కాలగతులు దేవుని వశములో ఉన్నాయి, నా కాలగతులు నా వశములో లేవు, నా కాలగతులు ఇతరుల వశములో లేవు. కాబట్టి దేవుని వశములో ఉన్నాయి మన కాలగతులు. అంటే మన రిమోట్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఈరోజు ఈ మంచి స్థితి మీరు అనుభవిస్తున్నారు, ఈరోజు ఈ మంచి పొజిషన్లో మీరు ఉన్నారు, ఈరోజు ఈ విలువలు కలిగిన వారిగా మీరు బ్రతుకుతున్నారు అంటే దానికి కారణము దేవుడు. అందుకే మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథంలో మాట చూసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట, మరి ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే అందరం కూడా ప్రసంగి గ్రంథము దయచేసి 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా 18 నుంచి మనం చదువుకుందామండి. 18 నుంచి మనం, మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగ్యము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. అంటే ఈరోజు మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారు, ఈరోజు ఈ మంచి స్థితిలో మీరు ఉన్నారు, ఈ మంచి పొజిషన్లో మీరు ఉన్నారు అంటే అది ఆయన అంటున్నాడు, దేవుని ఆశీర్వాదము అనుకొనవలెను అనే మీరు అనుకోవాలి. అంతేగాని నెబుకద్నెజర్ రాజులాగా నేను కష్టపడ్డాను, అంత నా తెలివితేటలు అంత నాదే అని మీరు ఎప్పుడు అనుకోకండి. అది దేవుని ఆశీర్వాదం అనుకొనవలెను అని మరి ప్రసంగి గారు మనకు చెబుతున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా దేవుని వైపు చూడండి. ఒక దావీదు గారు దేవుని వైపు చూశారు. అందుకే సొలొమోను గారు అంటున్నారు, రక్షణ యెహోవా వలన కలుగును. నీకు వస్తున్న ఈ శ్రమలలో దాని వెనకాల ఏదో మేలు ఉంది, ఏదో దీవెన ఉంది, ఏదో ఆశీర్వాదం ఉంది. కాబట్టి సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూద్దాము. అందుకే మన కాలగతులు ఎవరి వశములో ఉన్నాయి? దేవుని వశములో ఉన్నాయి. అలా మనమందరము ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి ఈ వాక్కులు